బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లా, పాత విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి కొండల్లో నెలవై ఉన్న ఒక ప్రకృతి సిద్ధమైన గుహలు. ఈ గుహలు దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయని చెప్తారు. మరి ఈ గుహల్లోకి వెళ్ళి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అనంటే, గుహల్లో మనం లోపలికి వెళ్ళగానే చూడండి, లోపలికి వెళ్తూ ఉంటే కిందికి లోపలికి దిగుతూ వెళ్ళగానే లోపల ఇవి సున్నం రాయితో నీటితో ఏర్పడిన ఒక రకమైన శిలాలు అన్నమాట. ఇవి కింది నుండి పైకి పెరిగినట్లు, అలాగే ఆ శిలలు పై నుండి కిందికి వేలాడినట్లు కనిపిస్తూ ఉంటాయి. దీని వెనుక, ఈ గుహల వెనుక ఒక కథ కూడా ఉందని చెప్తున్నారు. ఆ కథ ఏంటంటే, పురాతన కాలంలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుతూ వెళ్తూ ఉంటే ఈ గుహ కనిపించిందట. గుహలోకి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళగానే ఒక శివలింగం మాదిరిగా దర్శనమిచ్చిందట. అందులో ఆ మహాదేవుడు కొలువై ఉన్నాడని ఆ గొర్రెల కాపరి ఆ మహాదేవుణ్ణి పూజించి అందరికి కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. అయితే ఇప్పటికి కూడా ఈ గుహలు పర్యాటకుల తాకిడిని తట్టుకొని నిలుస్తున్నాయి. చూడండి, ఇందులోకి మనం వెళ్తున్నామంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పర్యాటకులకు కనువిందు చేయడానికి మధ్యలో లైట్లు పెట్టారు. ఆ లైట్లు జిగులు మనము లోపలికి వెళ్తుంటే ఆ మహాదేవుడు ఎప్పుడు దర్శనమిస్తాడా అనిపిస్తుంది. అదేవిధంగా పైకి చూస్తుంటే గుహల నుంచి పైకి మనకు ఒక పెద్ద రంధ్రం లాగా అనిపిస్తుంది. అంటే పైన కాలే ఉండి కిందికి లోపలికి ఆ గుహలు ఏర్పడ్డాయన్నమాట. చూడండి ఎంత అద్భుతం ఇది. కింది లోపలికి వెళ్ళిన తర్వాత పైన మనకు కనిపిస్తుంది. ఆ కింది చూడండి వెళ్తురు, ఆ పై నుంచి కిందికి కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూడడానికి మన 2 కళ్ళు కూడా చాలు. అయితే ప్రస్తుతానికి ఈ గుహలకి లోపలికి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేశారు. మనం మెట్లని కిందికి దిగుతూ వెళ్తూ ఉంటే లోపల లైటింగ్ కూడా ఉంది. ఆ లైట్ల వెలుతురులో గుహల్ని చూస్తుంటే నిజంగా ఎంత బాగా ఏర్పడ్డాయి, అద్భుత సౌందర్యం. ఆ మహాశివుడే వీటిని నిర్మించుకున్నాడా అనిపిస్తుంది. చూడండి, ఎన్ని వందల మంది లైన్లో కిందికి వెళ్ళిపోయి ఆ గుహల్లో చొరబడి ఆ మహాదేవుని దర్శనానికై లోపలికి వెళ్తున్నారు. గుహ సౌందర్యాన్ని, అందులో ఉన్న ఆ శిలలను, అంటే ఆ సున్నపురాల వల్ల ఏర్పడిన ఆ శిలలను ముట్టుకొని చూస్తుంటే అవి చూడగానే కిందికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కింది నుంచి చూస్తే పైకి పెరిగినట్టు అనిపిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని అసలు అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా ఉంటుంది. దాన్ని మేము వీడియో తీసి షూట్ చేసి మీకు అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే మా పాఠశాల నుండి వైజాగ్ టూర్ వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. ఆ పిల్లలకి ఈ బొర్రా గుహలు చూపించినప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. ఈ లైటింగ్కి మనం కిందికి వెళ్ళిపోతున్నా అంటే మనం ఎంత దూరం వెళ్తున్నామో ఆ విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ గుహల్లో మనం చొచ్చుకొని పోతున్నాం. లోపల దాకా వెళ్తూ ఉంటే చూడండి, ఒక్కొక్క లైటింగ్ మనల్ని ఆకర్షిస్తుంది. ఆ కలర్ మనల్ని ఇంకా ముందుకెళ్ళండి అని ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఏ లైట్ కింద ఏం కనిపిస్తుందో అనే ఆతృత ఉంటుంది. అలా వాళ్ళు చూడండి, ఆ పర్యాటకులందరూ కూడా, అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, ఉత్సాహంగా లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. వాటిని పరిశీలించే వాళ్ళు పరిశీలిస్తూనే ఉంటున్నారు. ఒక్కొక్క చూస్తూ మనం ఎంత కిందికి చూస్తూ పోతున్నా కూడా ఆ లైటింగ్లో ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆతృత మనలో నిండుకొని ఉంటుంది. ఇలాగే మనం వెళ్తూ ఉంటే చూడండి, చివరి లైట్లో అక్కడ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మీ అందరు చూస్తున్నారు చూడండి. ఆ ఆకారం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ ఆకారం నుంచి పైకి చూడగానే పైన మొత్తము కూడా, పైన మనం ఎలా కిందికి వచ్చామో ఆ రంధ్రం లాగా మనకు పైన కనిపిస్తుంది. చూడండి, ఆ పైన నుంచి లాస్ట్ చివరికి వరకు కూడా ఆ సూర్యకిరణాల్లాగా లోపలికి కనిపిస్తుంది. ఈ లైటింగ్ అరేంజ్ చేసి ఈ గుహల సౌందర్యాన్ని ఇంకింత పెంచారు. ఈ బొర్రా గుహలు చూడడానికి ప్రతి వారు వెళ్ళొచ్చు.
అయితే ఈ గుహలకి కిందికి దిగినప్పుడు ఎంత సంతోషంగా మనము దిగిపోతామో, అదేవిధంగా అక్కడ చూసేసి పైకి ఎక్కేటప్పుడు మాత్రము కొంత దూరం కాగానే మనకు అనిపిస్తుంది, మహాదేవా ఎక్కడున్నావయ్యా అని. ఎందుకంటే ఎంత దూరం దిగామో మనకు తెలియదు. అంత దూరం పైకి ఎక్కాలండి. ఆ ఎక్కుతా ఉంటే క్షణం చూడండి మండుతున్నట్టు కనిపిస్తుంది. ఆ మహాదేవుణ్ణి గుర్తు చేసుకొని వారే ఉండరు. ఎందుకంటే ఎంత దూరం దిగామో అంత దూరం పైకి ఎక్కాలంటే కాళ్ళు నొప్పులే కదండి. ఆ కాళ్ళు నొప్పులైనా పర్వాలేదు, కానీ ఆ గుహల్ని చూసి తీరాల్సిందే. ఇక్కడ చూడండి, ఆ గుహలో ఉన్న లైట్ నుంచి మనం ఎంత అద్భుతాన్ని వీక్షించవచ్చు. మీ అందరూ కూడా ఈ అద్భుతాన్ని వీక్షిస్తారని, నా వీడియోను మీరు లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.